ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మరి మీ అందరూ ప్రసారం ఉన్నారా? బాగున్నారా? చాలా సంతోషం. మీరందరూ బాగున్నారని మేము తలుస్తున్నాం. అదే రీతిలో దేవుని కృప మహాదేశ్వర్యాన్ని బట్టి మేము కూడా కులాసాగా ఉన్నాం. ప్రియులారా, మరి ఒక ప్రత్యేక అంశం ద్వారా మరొకసారి మీ చేరులోనికి రావడానికి దేవుడు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనము నేర్చుకునే అంశము, మనము బాప్తిజం యేసుక్రీస్తు నామంలోనే ఎందుకు పొందుకోవాలి అనే అనే అంశంలో క్లాస్ నెంబర్ 4, 4వ క్లాసు మనం నేర్చుకున్నాం. ఈ క్లాసులో మనల్ని దేవుడు జగత్తు పునాది వేయబడుతున్నప్పుడు ఎవరిలో ఏర్పాటు చేసుకున్నాడు, మనం ఎవరిలో ఉంటే దేవుళ్ళలో ఉంటాం, ఇది మనం నేర్చుకోవాలి. జగత్తుకి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మన క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తుకి పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. మనము క్రీస్తు దగ్గరికి రావాలి. క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తు దగ్గరికి రావాలి, క్రీస్తుని ధరించుకోవాలి, క్రీస్తుని పోలి నడుచుకోవాలి, క్రీస్తు స్వరూపాలుగా మనం మార్చబడాలి. ఇవన్నీ జరగాలి. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు ఎక్కడ రాకున్నాయంటే ఎఫ్సి పత్రిక 1:4-6 వచనాలు మనం చూస్తే, ఎట్లనగా తన ప్రియుని తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికి మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులమునే ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే మనలను క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే మనం క్రీస్తు దగ్గరికి రావాలి, క్రీస్తు స్వరూపము ధరించుకోవాలి. అందుకనే యేసుక్రీస్తు చెప్పింది ఒకసారి మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు అంటాడు యోహాను సువార్త 6:38 వచనంలో, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా దగ్గరికి వస్తారు. ఎవరు ఆయన దగ్గరికి వస్తారంటే తండ్రి అనుగ్రహించిన వారందరూ వస్తారంట. నా ఎద్దుకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రము బయటికి తోసివేయను అనేసి యేసుక్రీస్తు మరి చెప్తున్నటువంటి మాటలు మనం అంటున్నాం. అలాగే యోహాను సువార్త 14:6 వచనంలో యేసుక్రీస్తు అంటాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్పేవాడు తండ్రి దగ్గరికి రాడు అంటాడు. తండ్రి ఎద్దకు రాడు అంటాడు. నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నా ద్వారా యేసుక్రీస్తు ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. డైరెక్ట్ తండ్రి మహిమను ధరించుకోలేము. యేసుక్రీస్తు మహిమను ధరించుకుంటేనే తండ్రి మహిమను ధరించుకున్నట్లు, యేసుక్రీస్తు మహిమను ధరించుకుంటేనే పరిశుద్ధాత్మ మహిమను ధరించుకున్నట్టు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనం తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏ నామంలో బాప్తిజం తీసుకోవాలి? ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు నామంలోనే బాప్తిజం తీసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఒకసారి డైరెక్ట్ గా మీరు తండ్రి ఎదుకు వెళ్ళటానికి వీల్లేదు. తండ్రి దగ్గరికి నా ద్వారా అంటున్నాడు, వెళ్ళటానికి వీల్లేదు. డైరెక్ట్ గా మీరు తండ్రి నామంలో బాప్తిజం తీసుకుంటానికి కూడా వీల్లేదు. డైరెక్ట్ గా మీరు పరిశుద్ధాత్మని నామములో బాప్తిజం తీసుకుంటానికి కూడా వీల్లేదు. డైరెక్ట్ గా తండ్రి నామాన్ని ధరించుకోలేరు, డైరెక్ట్ గా పరిశుద్ధాత్మ నామాన్ని ధరించుకోలేరు. డైరెక్ట్ గా తండ్రి నామంలో బాప్తిజం తీసుకుంటానికి కూడా వీల్లేదని గతంలో మనం చెప్పాం. బాప్తిజం అంటే ఆయన క్రీస్తు మరణంలోనూ ఆయన పునరుద్ధానంలో పాలువారు. మరి తండ్రి ఆ పని అంటే తండ్రి మరణము, తండ్రి పునరుద్ధానం జరగలే, పరిశుద్ధాత్మ మరణం, పునరుద్ధానం జరగలే. మరి ఎవరు మరణం, పునరుద్ధానం జరిగింది అంటే కుమారుడైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం మనం బాప్తిజం తీసుకున్నాం. కాబట్టి డైరెక్ట్ గా మీరు తండ్రి నామంలో బాప్తిజం తీసుకుంటానికి వీల్లేదు. అలాగే డైరెక్ట్ గా మీరు పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం తీసుకుంటానికి వీల్లేదు. క్రీస్తు నామమును ధరించుకుంటేనే తండ్రి నామమును ధరించుకుంటారు. అంటే క్రీస్తు నామము ధరించుకుంటే తండ్రి నామము ధరించుకున్నట్లే. క్రీస్తు నామము ధరించుకుంటే పరిశుద్ధాత్మని నామము ధరించుకున్నట్టే. చూడండి ప్రియులారా, క్రీస్తు నామం ధరించుకోవాలి, అప్పుడే తండ్రి నామం ధరించుకుంటాం. క్రీస్తు నామం ధరించుకోవాలి, అప్పుడే పరిశుద్ధాత్మ నామం ధరించుకుంటాం. మహిమను నామం అంటే అది ఒక పేరు కాదు, మహిమ. నామము, మహిమ, గుణలక్షణాలు, స్వభావము. యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందమని అపోస్తులు చెప్పినటువంటి మాటల్లో ఎవరి మాటలు అంటే అపోస్తులు చెప్పిన మాటలు క్రీస్తు మాటలే. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ చేత అపోస్తుల ద్వారా ప్రకటింపజేసినటువంటి మాటలే క్రీస్తు మాటలు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తుల ద్వారా ప్రకటించారు ఆ మాటలు. ఆ మాటలో మనం
ఎవరి మాటలను మనం లక్ష్య పెట్టాలి అంటే క్రీస్తు మాటలనే లక్ష్య పెట్టాలి. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందు ఉంటేనే సత్యవంతులు ఎంత ఉంటాం. చూడండి, యేసుక్రీస్తులు ఉంటేనే సత్యవంతుల్లో ఉంటాం. అంటే యేసుక్రీస్తులో ఎక్కడ ఉంటాం, ఎప్పుడు ఉంటాం, ఎలా ఉంటాం, ఇదంతా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందు ఉన్న వారమే సత్యవంతుని ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. అంటే మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తులు ఉంటే సత్యవంతుని ఉన్నాం. అంటే తండ్రి అయిన దేవుల్లో ఉంటాం. అంటే దేవుని మహిమను మనం, దేవుని స్వరూపము, దేవుని పోలిక మనం ధరించుకోవాలంటే ముందు ఎవరి మహిమను ధరించుకోవాలంటే క్రీస్తు మహిమను ధరించుకోవాలి. క్రీస్తు మహిమను మనం ఎక్కడ ధరించుకుంటామంటే క్రీస్తులోనికి బాప్తిజం తీసుకుంటాం ద్వారా. ప్రియులారా, మరొక సంగతి మనం చూద్దాం. ఆత్మ మూలంగా దేవుని నివాస స్థలం ఉండటానికి మనము కట్టబడుతున్నామంట. మనం కట్టబడుతున్నాం. దేని మీద కట్టబడుతున్నాం? దేని మీద కట్టబడాలి? ఆత్మ మూలంగా దేవుని నివాస స్థలం ఉండటకు మనము దేని మీద కట్టబడాలి? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎఫ్సి పత్రికలో పౌలు గారు ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 22 వచనాలు, 20 నుండి 22 వచనాలు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. చూడండి ప్రియులారా, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడాలి. ప్రతి కట్టడను ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం మటుకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమై ఉండటానికి కట్టబడుతున్నాం. మనం దేవుని నివాస స్థలమై ఉండటానికి కట్టబడుతున్నాం. ఎవరిలో? క్రీస్తులో. అంటే క్రీస్తును మన హృదయంలో, అంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకుంటాం ద్వారా ఏం జరుగుతుందంటే క్రీస్తును ధరించుకుంటున్నాం. క్రీస్తు ఎవరి మహిమను ధరించుకున్నాడంటే తండ్రి మహిమను ధరించుకున్నాం. కాబట్టి క్రీస్తులోకి వస్తే మనలో ఎవరు ఉంటారు అంటే మనలో క్రీస్తు ఉంటాడు, మనలో తండ్రి ఉంటాడు, అలాగే మనలో పరిశుద్ధాత్ముడు కూడా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవుని నివాస స్థలంగా ఉండటానికి మీరు కట్టబడుతున్నారు. దేవుని నివాస స్థలంగా కట్టబడాలంటే మనం ఎవరి నామంలో బాప్తిజం తీసుకోవాలి? ఒకసారి ఆలోచించండి. ఇది ఏ కాలంలో చేసిన బోధ? ఏ కాలంలో చేసిన బోధ అంటే యేసుక్రీస్తు జీవించిన కాలంలో యూదులకు చేసిన బోధ, లేకపోతే యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మని పంపిస్తే పరిశుద్ధాత్మని వలన అపోస్తుల చేత సంఘానికి ప్రకటించిన బోధ. ఇది మనం తెలుసుకోవాలి. ఇది ఏ బోధ అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది? ఎఫ్సి పత్రికలు ఇప్పుడు చదువుకున్నాం కదా, ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 20 నుండి 22 వరకు ఇక్కడ పౌలు చెప్పిన బోధ ఏ కాలంలో చెప్పాడు? ఎవరికి చెప్పాడు? యూదులకి చెప్పాడా? అన్యజనులకి చెప్పాడా? సంఘానికి చెప్పాడా? ఎవరికి చెప్పాడు? ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉంది. పౌలు కొరింథీకి రాసిన పత్రికలో 6వ అధ్యాయం 11వ వచనంలో మీలో కొందరు అట్టివారే ఉంటారు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరు మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధ పరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడ్డారు అంటారు. కొంతమందిని గురించి చెప్పుకుంటూ మీరు కూడా ఇంతకు మునుపు మీలో కూడా కొందరు అట్టివారే ఉన్నారు, వాళ్ళగానే ఉన్నారు. కానీ మీలో ఏం జరిగిందంటే ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరు మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి అంటాడు. యేసుక్రీస్తు నామములో మన దేవుని ఆత్మయందు మీరు కడగబడ్డారు అంటాడు. ఎక్కడ జరుగుతుంది యేసుక్రీస్తు నామంలో దేవుని ఆత్మయందు కడగబడటం అంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకుంటున్న వల్ల ఏం జరుగుతుందంటే పరిశుద్ధపరచబడిన ఏం జరుగుతుందంటే నీతిమంతులుగా తీర్చబడేటటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి ఏ నామంలో బాప్తిజం తీసుకోవాలి అంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనం దేవుని ఆత్మయందు మీరు కడగబడిరి అని అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు నామంలో దేవుని ఆత్మయందు మనం కడగవాలంటే ఎవరి నామంలో బాప్తిజం తీసుకోవాలంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకోవాలి. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో దేవుని ఆత్మ మీలో నివసించుతున్న మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారే కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు అంటాడు. కాబట్టి మనకైతే
మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున దేవుని ఆత్మ యందు మీరు కడగబడాలంటే, దేవుని ఆత్మ మీలో నివసించిన మీరు ఆత్మ స్వభావం, దేవుని ఆత్మ మీలో నివసించాలి అంటే, దేవుని ఆత్మ మనలో నివసించాలంటే మళ్ళీ ఏముండాలి? వాక్యం ఉండాలి, వాక్యం ఉండాలి. మళ్ళీ మనం ఏ నామంలో బాప్తిజం తీసుకుని ఉండాలి? యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకున్న వారమై ఉండవలసిన అవసరం ఉంది. తీతు పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ రాయబడిన మాటను మనం పరిశీలన చేస్తే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారాను ఆయన మనలను రక్షించను అనేసి ఇక్కడ పునర్జన్మ సంబంధమైన స్నానము. ఈ పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ నూతన స్వభావము చేసేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏ నామంలో పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే ఏంటంటే బాప్తిజము అనేది. అమ్మాయి బాప్తిజం ఏ నామంలో తీసుకుంటే పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగజేయబడుద్ది అని అంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకోవాలి. కాబట్టి ప్రియులారా, పునర్జన్మ సంబంధమైన స్నానము అనేది బాప్తిజము. బాప్తిజం ఏ నామంలో తీసుకోవాలి? బాప్తిజము ఎవరి మరణము, సమాధి, పునరుద్ధానంలో మనం పాలివారు అవుతున్నాం. బాప్తిజంలో క్రీస్తు మరణం, సమాధి, పునరుద్ధానంలో పాలివారం అవుతున్నాము అనేసి మనం గ్రహించవలసిన అవసరం ఉంది. ఇంకా మనం చూస్తే ప్రభువు ఆత్మ ద్వారా ఆపోలిగ్గానే మార్చబడాలి. ప్రభువుగా ఆత్మ ద్వారా ఆపోలిగ్గా మార్చబడాలి అనేసి ఎక్కడుంది? పౌలు గారు కొరింథీకి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాల్లో ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉన్నా అక్కడ స్వాతంత్ర్యం ఉండదు. మనమందరంలో ముచ్చుకులేని ముఖములతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింప చేస్తూ మహిమ నుండి అధిక మహిమ పొందుతూ ప్రభువుగా ఆత్మ చేత ఆపోలిగ్గానే మార్చబడుతున్నాము అంటాడు. ఇక్కడ ముసుగులేని ముఖాలతో ఏం చేయాలి? ప్రభు యొక్క మహిమను అర్థం వల్ల ప్రతిఫలింప చేయాలి అంటాడు. ప్రభు యొక్క మహిమ ఎక్కడ? ప్రభు యొక్క మహిమను అర్థం వల్ల ప్రతిఫలింప చేయాలంటే ఈ ప్రభు యొక్క మహిమను మనం ఎక్కడ ధరించుకుంటున్నాము అంటే యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకోవడం ద్వారా ఆ ప్రభు యొక్క మహిమను ధరించుకునేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆలోచన చేయండి, అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. మరి యేసుక్రీస్తు జగత్తుకి పునాది వేయబడక మునిపే కాబట్టి దేవుడు జగత్తుకి పునాది వేయబడక మునిపే మనలను యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా కావాలని కోరుకున్న దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించి మన కోసం యేసుక్రీస్తుని పంపించాడు. యేసుక్రీస్తు ఎవరి మహిమలో పంపించాడంటే తన మహిమలో పంపించాడు. దేవుడు తన మహిమలో, క్రీస్తునిలో. మనము క్రీస్తు మహిమను ధరించుకుంటే తండ్రి మహిమను ధరించుకుంటాం. క్రీస్తు మహిమను మనం ఎక్కడ ధరించుకుంటున్నాము అంటే బాప్తిజంలో ధరించుకుంటున్నాం. మనము మన పిలిచిన వారి గుణాశయాలను ప్రచురించాలంటే మొట్టమొదటి ఎవరు గుణాలు కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు గుణాలు కలిగి ఉండాలి. ఎందుకంటే క్రీస్తు దేవుని గుణాలు కలిగి ఉన్నాడు, దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించేయండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, సత్యానికి లోబట్టడానికి ప్రయత్నం చేయండి. మేమన్నా కూడా వ్యక్తిగతంగా, సంఘపరంగా, సంస్థపరంగా ఎవరిని తప్పు పట్టుకోవాలని ప్రయత్నం చేయట్లా. కాబట్టి ప్రియులారా, వాక్యానికి లోపడదాం. మనకు కావాల్సింది వాక్యము, సత్యము. కాబట్టి బైబిల్లో ఈ మాటలు ఉన్నాయా లేవా అని మీరు పరిశీలన చేసి మరి మీరు ఆలోచించి అర్థం చేసుకుని సత్యాన్ని గ్రహించి సత్యానికి లోబడతారని ఆశిస్తున్నాం. దేవుడు మాట్లాడే ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నేరుగట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు.